ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణేబాబాను కూడా పూజించేవారు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్ గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడికి చేరారు. దక్షిణ అందజేయటం ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1 2 3 4 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తరువాత ప్రసాదం ఇచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్దాసు వేరు కాదు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించాను అన్నారు. యూదుజాతికి ఆదిపురుషుడైన అబ్రహంకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలాగే బాబా కూడా ఒకసారి ఇలా అన్నారు. చాలా కాలం కిందట పైఠాన్లో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడు అందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తూ ఉండేవాణ్ణి. అక్కడ వీణా చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి ముకుంద బ్రహ్మచారి తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓరిమి వహించమని మీరు అతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేను ఒక వ్రతమాచరిస్తున్నాను కాబట్టి ఈ పని మీరే చేయాలి అన్నాడు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది. ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లింలని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాము. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పవలసిన మాట మనసులోనే చెప్పి బయటికి వెళ్ళాను. బజారులో ఒక యువరాజు అతని భార్య కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరు ఇచ్చాను. అవి తాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెని ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి నా గతి ఏంటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమరకోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు. ఇతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేం భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరే జలాలుద్దీన్ మహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతము వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద బ్రహ్మచారి వంటి ఆచారపరాయణులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చు. వారి వ్యక్తిగతమైన తపస్సుతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చునుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయులై ఉండాలని సర్వశాస్త్రాలు చెప్తున్న తమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికే అరిష్టము. ఒక వంక ముకుందు యొక్క వైఖరి గురించి చెబుతూనే మరొక వంక తాము చుట్టకాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాజ్ఞ పొందినవాడు కూడా తమకు నమస్కరించారు అని చెప్పారు. ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తర్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగటానికి నీరు కూడా ఇవ్వటం నిరాకరించటము దైవనిర్ణీతమైన ధర్మానికే కళంకము. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సాయి సూచించారు. మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. ఇంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తమ ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారట. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాడ్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతను మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడీ దర్శించాడు. అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాకలో లేదు. నా శరీరాన్ని చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు.